వీళ్ళ రుణం ఉంటే తప్ప ఇది జరగదు. అందుకే రుణం అనేది చాలా పెద్దది. పెద్దోళ్ళు కూడా అంటుంటారు, ఎవరికైనా అప్పు పడి చనిపోయే ముందు వద్దురా ఇంకొక రుణంలో చనిపోకూడదు, మనం ఏవైనా ఉంటే కట్టుకోండి అని పెద్దోళ్ళు చెప్తుంటారు. ఎందుకంటే ఆ రుణం అంత బలంగా పనిచేస్తుంది. ఇక మనకి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఇప్పుడు చూడండి, మిరపకాయ తీసుకుంటే దానికి కారం దాని గుణం, చక్కెర తీసుకుంటే తీపి దాని గుణం. చక్కెర ఎందుకు కారం కాదు అంటే అది దాని స్వభావ విరుద్ధం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. జలానికి ప్రవహించే గుణం ఉంటుంది, నిప్పుకి ఎగిసే గుణం ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నిప్పుని మీరు అంటించి పెడితే దాని సగ పైకి వెళ్తుంది, అదే మీరు నీళ్ళని పైనుంచి కిందికి వేస్తే అది కిందికి ప్రవహిస్తుంది. ఈ రెండు తత్వాలు రెండు తత్వ విరుద్ధమైనవి. ఒక్కొక్క దానికి ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అగ్గికి పైకి ఎగిసే గుణం ఉంటే నీళ్ళకి కిందికి జారే గుణం ఉంటుంది. అలాగా మనకి సాధువులు మామూలు మనుషులకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి మనకి ఏం డిఫరెన్స్ అంటే అవయవాలు అన్నీ ఒకే రకంగా ఉన్నా కూడా బుద్ధి మనకి వాళ్ళకి మారిపోతుంది. వాళ్ళు ఈ జీవితంలో ఏది శాశ్వతం కాదు, ఏది జరిగినా కూడా అది పరమాత్మ స్వరూపంగానే జరుగుతుంది అని వాళ్ళు బలంగా నమ్ముతారు. రెండో పూట గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. రెండో పూట ఉపాసం ఉంటారో లేకపోతే దొరకకుండా ఉంటారో లేదా మృష్టాన్న భోజనం తింటారో వాళ్ళకే తెలియదు. అటువంటి ఒక దీంట్లో బతుకుతుంటారు సన్యాసులు. వీళ్ళ గుణం ఏమంటే ఒక పూట గడిచినా గడచకపోయినా వీళ్ళు 4 చోట్ల తిరుగుతూ నలుగురికి జ్ఞానాన్ని పంచుతూ దొరికిన దాన్ని తింటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోవాలి. ఇది సన్యాస ధర్మంలో చాలా ముఖ్యమైనది. సన్యాస ధర్మంలో ఒకటి నీతి చెప్పడం ఒకటైతే, రెండోది భిక్ష తీసుకోవడం. భిక్ష తీసుకొని వాళ్ళకు దొరికిన కాటికి నీతులు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా. అందుకే వీళ్ళని సన్యాసులు అని అంటారు. ఎందుకంటే సత్య ప్లస్ న్యాస అంటే సత్యాన్ని ఎవరైతే ఉపాసన చేస్తున్నాడో వాడు సన్యాసిగా ఉంటాడు. దీంట్లో ఇలాంటి ఇద్దరు సాధువులు ఒకసారి వెళ్ళేటప్పుడు మధ్యాహ్న భోజనానికి భిక్ష అంతా తీసుకొని ఒక చెట్టు నీడలో కూర్చొని ఆ భిక్షలో తెచ్చుకున్న ఆహారాన్ని స్వీకరించి మిగిలిన దాన్ని రెండో పూటకు పెట్టుకోకూడదు కాబట్టి సన్యాస ధర్మం ఒప్పుకోదు. దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద ఒక రాయి మీద ఇస్తారు. ఏదైనా జీవి వస్తే అక్కడ తింటుంది, దాని ఆకలి తీరుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ దగ్గర మిగిలిన ఆహారాన్ని అక్కడ వేసేసి వాళ్ళ గిన్నెల్ని కడుక్కోవడానికి వాళ్ళు ఒక వాగులో దిగుతారు. వాగులో దిగిన తర్వాత గిన్నె కడుక్కొని ఒక సన్యాసి బయటకు వస్తాడు. రెండో సన్యాసి గిన్నె కడిగేటప్పుడు ఒక తేలు నీళ్లలో కొట్టుకుపోతూ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడంటే, అరే మునిగిపోతుంది ఆ తేలు అని చెప్పేసి ఒక పెద్ద రావి ఆకు పడి ఉంటుంది. ఆ రావాకు మీద ఆ తేలుని ఎక్కించి దాన్ని గడ్డ మీద ఇడిసే ప్రయత్నం చేస్తుండగా అది టక్కన వచ్చేసి ఆయన చేతికి కుడుతుంది. కుడతానే చాలా మంట పుడుతుంది. అప్పుడు ఇంకొక సన్యాసి అంటాడు, అరే ఎంత పని చేసినావు, తేల కుడుతుందని తెలిసి దాన్ని ఎందుకు పట్టుకున్నావు అంటే, లేదు అది మునిగిపోతుంది అందుకే అని. వాళ్ళకి తెలిసిన పసరి వైద్యంతో ఆ ఇంకొక సన్యాసి తీసుకొని వచ్చి ఆ పసరిని పిండేసి ఈయన తేలు కుట్టిన కాడ వేస్తే అది నొరగలు కక్కుతూ విషం బయటికి వచ్చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడే మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ ఆ తేలు నీళ్లలో పడి మళ్ళీ ముందుకు పోవడం కనిపిస్తుంది ఎవరైతే కుట్టించుకున్నాడో ఈ సన్యాసి. అప్పుడు అంటాడు, ఇది మాటికి చావడానికి వస్తూ ఉందా ఏదని చెప్పేసి మళ్ళీ ఒక ఆకు పెట్టేసి ఆకు మీద నుంచి తెచ్చి మళ్ళీ వేసేకపోయే ప్రయత్నంలో అది మళ్ళీ కుడుతుంది. అప్పుడు రెండో సన్యాసికి కోపం వచ్చేస్తుంది. ఒరే నాయనా, నీకు జ్ఞానం అనేది ఉందా లేదా రా, అసలు అది తేలు కుడుతుంది, అది విషజంతువు అని తెలిసి కూడా నువ్వు మాటికి ఎందుకు ఇదే పని మాటికి చేస్తున్నావు, దానికి ఎలాగో జ్ఞానం లేదు, సన్యాసి కదా నీకెట్టుపోయింది జ్ఞానం అని ఆయన కోపంతో పసరు పిండుకుంటూ అడుగుతాడు. అప్పుడు ఈ సన్యాసి ఎవరైతే తేలు కుట్టించుకొని ఉంటాడో ఆయన నిదానంగా నిమ్మళంగా చెప్తాడు, చూడు నువ్వు నేను సన్యాసిమి, మనకి ఓపిక అనేది సంపద లాంటిది. మనకు ఇప్పుడు తేలుకు విషం ఉంది, తన్ని తాను కాపాడుకోవడానికి అది కాటు వేస్తుంది అనేది దాని సహజ ధర్మం. అది తన్ని తాను కాపాడుకోవడానికి తేలు కుడుతుంది. ఇప్పుడు అది తన పని తాను కరెక్ట్ చేస్తున్నప్పుడు నేను సన్యాసిగా దాన్ని కాపాడాల్సిన ధర్మం నాకుంది కాబట్టి నా పనిని నేను చేసుకోవడంలో తప్పేముంది. అది 2 సార్లు కాదు ఇంకా 20 సార్లు కుట్టినా కూడా దాన్ని నేను బయటికి తీయాల్సిన ధర్మం నాకుంది కాబట్టి నేను అదే పని చేస్తానని ఇంకొక సన్యాసికి చెప్తాడు. ఆ మాట విన్న తర్వాత ఆ సన్యాసి సిగ్గుతో తల వంచుకుంటాడు. ఎందుకంటే ప్రతి జీవికి తనకంటూ ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మానుసారమే మనం వెళ్ళాలా.
చివరంకంలో, జీవితం యొక్క చివరి అంకంలో ఏదైతే ధర్మాన్ని నువ్వు నిర్వర్తించినావో అదే ధర్మమే నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ధర్మో రక్షతి